నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి, జాతీయ రాజకీయాలపై స్పందించారు. తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకు స్వర్గీయ ఎన్టీ రామారావు త్రాగునీరు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. తమిళనాడు ప్రజల కష్టపడి పనిచేసే స్వభావాన్ని కొనియాడుతూ ఏపీ, తమిళనాడు ప్రజల మధ్య అన్నదమ్ముల బంధం ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్, డీఎంకే ఆరోపణల్ని ఖండించిన చంద్రబాబు వారు మహిళలకు నష్టం చేశారని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. దేశంలో సంస్కరణవాది ప్రధానమంత్రి నాయకత్వంలో అభివృద్ధి పోటీ పెరుగుతోందని, కేంద్రంతో కలిసి రాష్ట్రాలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. తమిళనాడులో అభివృద్ధి ఆగిపోయిందని, శాంతి భద్రతలు, మహిళలపై నేరాలు, డ్రగ్స్ సమస్యలు పెరిగాయని ఆరోపించారు. அனைவருக்கும் வணக்கம். என் அப்னான தமிழ்நாடு மக்களே, உளங்குடன் இங்கே இருப்பது ரொம்பவே சந்தோஷம். தமிழ்நாட்டில் மாற்றம் ஆரம்பம் ஆயிடுச்சு. இனிமே யாராலையும் நிறுத்த முடியாது. తమిళనాడు అంటేనే ద్రవిడ నాగరికతకు కేంద్రం. ఇక్కడ చూస్తే పల్లవ, చేర, చోళ, పాండ్య లాంటి రాజు వంశాలు పాలించిన గొప్ప నేలది, ఒక పుణ్య భూమి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క అన్ని భాషల్లోకెల్లా తమిళ భాష అతి ప్రాచీనమైన భాష. ఈ భాష మీద మీకుండే అభిమానం చూస్తే ఏ భాషకు లేనంత అభిమానం తమిళ భాషకు ఉండడం గర్వకారణం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకని నరేంద్ర మోడీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మాతృభాష, తల్లి భాష, ఏ భాష అయితే ఆ భాషలోనే పిల్లల్ని చదివిస్తే విద్య బాగా అబ్బుతుందని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. బ్రిటిష్ పాలనలోనే తమిళనాడుకు ఒక ప్రత్యేకత ఉంది. మెడ్రాస్ ప్రెసిడెన్సీ దక్షిణ భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు చెన్నైకే రావాలి. ఈరోజు చెన్నై, ఆ రోజు మెడ్రాస్. నేను కూడా అక్కడికే వచ్చేవాడిని. మీ అందరి ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు చెన్నైలోనే ఉండి ఒక మహానాయకుడిగా ఎదిగాడు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి ఒక మహానటుడే కాకుండా మహానాయకుడయ్యాడు. ఆయన ఒకటే ఆలోచించారు, నేను చెన్నైలో ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, అక్కడ నీళ్లు లేవు, అలాంటి చెన్నై నగరానికి నీళ్లు ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారైతే దానికి సహకరించిన వ్యక్తి ఆనాటి ఎంజీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇద్దరు కలిసి ఆ రోజు మీరు చూస్తే చెన్నైకి తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చారు. ఇంకో పక్క తమిళ ప్రజలంటే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే మనస్తత్వం, తెలివితేటలు, ఇదే తమిళ సోదరుల యొక్క సక్సెస్ సీక్రెట్. ఏ రంగం చూసినా, ఏ దేశంలో చూసినా ఒకప్పుడు తమిళులే ఉండేవాళ్లు. ఆ రోజు దక్షిణ భారతదేశంలో ఉండే ద్రవిడులంటే గౌరవం ఉండేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సింగపూర్ లో రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి గన్ సియో హువాంగ్ తో రాష్ట్ర మంత్రులు సమావేశమయ్యారు. సింగపూర్ లోని భారత్ హై కమిషనర్ సమక్షంలో జరిగిన సమావేశంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ పాల్గొన్నారు. భారత్, సింగపూర్ మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహ సంబంధాలు, ఆర్థిక భాగస్వామ్యం, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు చర్చించారు.
ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణ, మౌలిక వసతులు, లాజిస్టిక్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో సహకారంపై సమావేశంలో చర్చ జరిగింది. స్మార్ట్ సిటీస్, అర్బన్ ప్లానింగ్, వ్యర్థాల నిర్వహణలో సింగపూర్ నైపుణ్య వినియోగం, నైపుణ్యాభివృద్ధి, వృత్తిపరమైన విద్య, శిక్షణ కార్యక్రమాలు, ఫిన్టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యం వంటి అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి. తిరుపతిలో రోడ్డు భద్రత బస్సు యాత్రను ఈ రోజు ప్రారంభించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతి జిల్లాలోని బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసులు బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామని, శ్రీవారి భక్తులను దృష్టిలో ఉంచుకుని బస్సు యాత్ర చేపట్టామన్నారు. జాతీయ రహదారుల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుందని గుర్తించారు. వాహనదారులకు అవగాహన కల్పించడం వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ఈరోజు తిరుపతి జిల్లాలో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే తిరుపతి జిల్లాలో మరియు అడ్జాయినింగ్ జిల్లాలో నెల్లూరు, చిత్తూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎక్కువ నమోదయ్యేది ఈ 3 జిల్లాల్లోనే. ఒకటి, ఈ 3 జిల్లాల్లో నేషనల్ హైవే నెట్వర్క్ ఎక్కువగా ఉండటం. 2, స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కువ జనాభా, సుమారుగా మనం చూసుకుంటే ఫ్లోటింగ్ పాపులేషన్ తిరుపతిలో అట్ ఎనీ టైమ్ 1,50,000 నుంచి 2 లక్షల మంది ఉంటారు. వీళ్ళందరూ రాష్ట్ర నలుమూలల నుంచి, అదేవిధంగా బెంగళూరు, చెన్నై నుంచి కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా రోడ్ నెట్వర్క్ బాగుండేసరికి చాలామంది కూడా వాళ్ళ సొంత వెహికల్స్లో సెల్ఫ్ డ్రైవ్తో వస్తున్నారు. అది కూడా వీళ్ళు ఓవర్ కెపాసిటీ, ఇప్పుడు 5 సీటర్లో సుమారుగా 8-9 మెంబర్స్ కూర్చోవటం, అదేవిధంగా ప్రొఫెషనల్ డ్రైవర్ లేకుండా రావటం, అదేవిధంగా రెస్ట్ లేకుండా నడపటం, ఇట్లా అనేక కారణాలతో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వీటి మీద ఎక్కువ అవుతాయి. అదేవిధంగా చాలా చోట్ల చూసుకున్నట్టయితే ఈ నేషనల్ హైవేస్ అమ్మటి డాబాస్ ఎక్కువ రావడం, వాటి దగ్గర నైట్ టైమ్స్ ఈ హెవీ వెహికల్స్ వాళ్ళ డ్రైవర్స్ రెస్ట్ తీసుకోవటానికి కానీ ఇతరత్ర కారణాల కోసం ఆ వెహికల్స్ని అక్కడ పార్క్ చేయటం, వాటిని గమనించకుండా వెనకాల నుంచి హిట్ చేయటం, అటువంటి కారణాలతో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా బైక్ నడిపే వాళ్ళు కూడా హెల్మెట్ ధరించకపోవడం, ఓవర్ స్పీడింగ్, లేన్ జంపింగ్, ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్, ఇట్లా చేయడం వల్ల కూడా యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. అదేవిధంగా మనము ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నటువంటి సుమారు ఒక 48 బ్లాక్ స్పాట్స్ని కూడా జిల్లా వ్యాప్తంగా గుర్తించడం జరిగింది. ఇక్కడ తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ మెషర్స్ ఏదైతే ఉన్నాయో, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరగకుండా టెంపరీ మెజర్స్, పర్మనెంట్ మెజర్స్. టెంపరీ మెజర్స్ లైక్ బ్లింకర్స్ కానీ, రంబుల్ స్ట్రిప్స్ కానీ, ఇంకా స్పీడ్ బ్రేకర్స్ కావాల్సిన చోట పర్పెండిక్యులర్ రోడ్స్, నేషనల్ హైవేస్ జాయిన్ చోట స్పీడ్ బ్రేకర్స్, సర్వీస్ రోడ్స్లో స్పీడ్ బ్రేకర్స్ పెట్టడం. అదేవిధంగా పర్మనెంట్ మెజర్స్, అక్కడ ఏమైనా వెహికులర్ అండర్ పాస్లు పెట్టాలా, ఏదన్నా ఇతరత్ర ఫ్లైఓవర్స్ పెట్టాలా, ఇట్లాంటి పర్మనెంట్ మెజర్స్ కూడా ఈరోజు ప్రతి ఒక్క బ్లాక్ స్పాట్ని జిల్లా ఎస్పీ గారు, మేము, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి ట్రాఫిక్, అదేవిధంగా రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవే డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి అండ్ పంచాయతీరాజ్ అందరు అధికారులు కూడా ఒక 2 బస్సెస్ పెట్టి మీడియా మిత్రులను కూడా ఇన్వైట్ చేసి ప్రతి ఒక్క స్పాట్ని మార్నింగ్ 6 నుంచి ఈరోజు సందర్శించడం జరుగుతుంది. ఆల్రెడీ చాలా స్పాట్స్ చంద్రగిరి అండ్ తిరుపతి నియోజకవర్గాల్లో చూడడం జరిగింది. అక్కడ లోకల్ సిటిజన్స్తో కూడా మాట్లాడి వాళ్ళ నుంచి ఎక్కువ యాక్సిడెంట్స్ దేనివల్ల అవుతున్నాయి కూడా ఇన్పుట్స్ తీసుకొని ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేసి ఆ బ్లాక్ స్పాట్స్ అన్నింటినీ కూడా ఒక రానున్న 50 రోజుల్లో పూర్తిగా టెంపరీ మెజర్స్ ఇమ్మీడియట్గా పెట్టి యాక్సిడెంట్స్ తగ్గించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక వినూత్నంగా ఈరోజు ఒక బస్ యాత్రలాగా పెట్టి ఆల్ బ్లాక్ స్పాట్స్ని కూడా సందర్శించి తిరుపతి జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ వీలైనంత వరకు జీరో యాక్సిడెంట్ పాలసీ అయ్యే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వీలైనంత వరకు జీరో యాక్సిడెంట్ జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించడానికి
ఒక ముఖ్య ఉద్దేశంతో ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ చట్టం పట్ల వారికి అవగాహన కల్పించడం, మరోవైపు రోడ్ యాక్సిడెంట్స్కి ప్రధాన కారణమైన రోడ్ ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ని రెక్టిఫై చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం గౌరవ కలెక్టర్ గారు, మిగతా శాఖల రోడ్ ఆర్టీఏ, రెవెన్యూ అండ్ కన్సర్న్డ్ నేషనల్ హైవే అథారిటీస్ని కూడా కలుపుకొని బస్సు యాత్ర ద్వారా ప్రతి రోడ్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాని విజిట్ చేసి అక్కడ కావాల్సిన టెంపరీ మెజర్స్, పర్మనెంట్ మెజర్స్ రెండు కూడా డిస్కస్ చేయడం, వాటిని పూర్తిగా టైం బౌండ్ మేనర్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నించే విధమైన ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకొని బస్సు యాత్ర ద్వారా తిరుపతి జిల్లాలో అన్ని యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ని విజిట్ చేస్తూ అన్ని శాఖల ద్వారా రాబోయే రోజుల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు ఒక ముఖ్య ప్రణాళికను ఏర్పాటు చేసుకొని టైం బౌండ్లో కంప్లీట్ చేయడానికి ఈ బస్సు యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పర్మనెంట్ సొల్యూషన్తో పాటు ప్రజలకు కూడా ఒక అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాల నివారించడంలో ముఖ్య ఒక అడుగుగా ఈ బస్సు యాత్రని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇండియా కూటమికి నూకలు చెల్లాయని మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ శ్రీకాకుళం నగరంలో ర్యాలీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక చీకటి రోజన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో గుర్తింపు, గౌరవం ఇచ్చే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూరా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ ఇతర పార్టీల సారథ్యంలో నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు చేపడుతున్నామని, శ్రీకాకుళం జిల్లా అంతటా బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. మహిళా బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా అంతటా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సివిల్ సర్వెంట్స్ రూల్ ఆఫ్ లా కు లోబడి తన విధులను సమర్థవంతంగా సేవలు అందించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో 18వ సివిల్ సర్వీసెస్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ ఫర్ లాస్ట్ మైల్ డెలివరీ అనే నినాదంతో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1947 ఏప్రిల్ 21న భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూతనంగా నియమితులైన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ సివిల్ సర్వెంట్లను భారతదేశ ఉక్కు చట్రంగా అభివర్ణించారు. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను అగ్రగామిలో నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించడం వల్ల రైతులు నష్టపోకుండా ఉంటారని, తద్వారా రైతు సంక్షేమం జరుగుతుందని, జొన్నలు క్వింటాల్ 3,699 రూపాయలు ఇక్కడ కొనటం జరుగుతుంది. బయట మార్కెట్ లో 2,800 రూపాయలు అలాగే ఉంది. బయట మార్కెట్ కన్నా 600 నుంచి 700 రూపాయలు అధికంగా మార్కెట్ ద్వారా పంటను కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.
అలాగే రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైనటువంటి అన్ని రకాల సేవలు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి, మార్క్ఫెడ్ అధికారులు పాల్గొన్నారు. రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వం రైతుకు లాభదాయకంగా ఉండాలని చెప్పి కొనుగోలు కేంద్రాలను ఇక్కడ మార్కెట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో రైతులు వచ్చినారు, రైతులతో పాటు అధికారులు వచ్చినారు. ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర అంటే బజార్లో 3,330 రూపాయలు ఉంది. ఇప్పుడు 3,749 రూపాయలు ప్రభుత్వం కొంటా ఉంది. బజారు 3,300 రూపాయలు ఉంది. కాబట్టి ప్రభుత్వం 450-500 రూపాయలు ఎక్కువ పెట్టి రైతు దగ్గర కొనుక్కొని గోడౌన్లు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇదే కాదు, రైతులు పండించిన ప్రతి పంటకు కూడా ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు రేపు మొక్కజొన్న వస్తుంది. అదేవిధంగా జొన్న, మొక్కజొన్న, వడ్లు, మామిడి పండ్లు, ఉల్లిగడ్డలు, కందులు, ఈ రకంగా మొత్తం రైతులు పండించిన పంటలకంతా నష్టం వస్తే రైతులు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. కొనుగోలు కేంద్రాలు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా. మరి గత ప్రభుత్వంలో వైసీపీలో ఉండిపోయిన జొన్నలు కొన్ని వేల క్వింటాలను అధికారం వచ్చిన తర్వాత మనం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తెలియజేస్తే మేమందరం ఆ రోజుల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న మనం పార్టీ పరిషత్ అధ్యక్షురాలు గౌరీ చరితారెడ్డి అందరం పోయి చెప్పాం, సార్ ఇట్లా పరిస్థితి ఉంది, గత ప్రభుత్వంలో పరిస్థితి పెట్టారు, వాళ్ళు ఇవి కొనలేదంటే అప్పటికప్పుడు అధికారులు ఆదేశించి మనం మంత్రి గారు తెలియజేస్తే మంత్రి గారి ద్వారా ప్రభుత్వం కొనడం జరిగింది. మరి ఈ రకంగా రైతులు ఆదుకుంటా ఉన్నాం. మనము రైతు సేవా కేంద్రం ద్వారా ఇటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఇక్కడ మొక్కజొన్న రాలే, వచ్చిన తర్వాత దాని గురించి కూడా ఎందుకంటే చాలా 4,05,000 ఎకరాలు ఉన్నాయి. పింపాలి మన జిల్లాలో రాష్ట్రంలో ఎవరు పండియాలి అంత, రాయలసీమతో కలిపితే కూడా అంత పండించినారు మన రైతులు. కాబట్టి ఈ రోజు వారికి గిట్టుబాటు ధర ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ ద్వారా కొంత వేల మంది రైతులు లబ్ధి పొందుతారు. కాబట్టి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరఫున. రైతు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు మార్కెట్ ధర అని చెప్పడం జరిగింది. కాబట్టి రైతులను ఎవరైతే రైతుల దగ్గర ఉన్నాయో స్టాక్ మీరు వచ్చి ఇక్కడ వచ్చి అమ్ముకోండి. ఇప్పుడు సలహాలు ఇచ్చారు మీరు రైతులు సజ్జల వివరాల గురించి కానీ కొనుగోలు వివరాలు గతంలో మీరే రాశారు. రోడ్లు ఏమడి నిలబడిపోయినాయి. దాదాపు వైఎస్ఆర్ వై జంక్షన్ దాకా వెహికల్స్ వచ్చాయి. కొనుగోలు కేంద్రాలు లేట్ అవుతా ఉందని చెప్పి కొనుగోలు కేంద్రాలు 3-4 మండలాల్లో కూడా పెడతారు ఈసారి. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు ఎన్ చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని తాడేపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో ప్రాతూరు క్రాస్ రోడ్డులో సంబరాలు అట్టహాసంగా జరిగాయి. గుండెమెడ నుంచి ప్రాతూరు వరకు భారీ ఆటో, బైక్ ర్యాలీ నిర్వహించి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం 76 కేజీల భారీ కేక్ ను టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, అగ్రి మిషన్ వైస్ చైర్మన్ మర్రి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 500 మంది పేదలకు చీరలు పంపిణీ చేయడంతో పాటు ప్రాతూరు రోడ్, తాడేపల్లి అండర్ పాస్, సీతానగరం, విజయవాడ క్లబ్ రోడ్డులో 4 చలవేంద్రాలను ప్రారంభించారు. నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దూరదృష్టి కలిగిన నాయకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయనకు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. సృష్టికర్త 76 సంవత్సరాల వయసులో కూడా నవయువకుడుగా మళ్ళీ ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదంలో నడిపిస్తున్న నవయువ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు వరకు కూడా పేదలకు పట్టెడు అన్నం పెట్టడం ఇది వస్తున్న ఆచారం. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలోనే కాకుండా జన్మదిన వేడుకలు మన రాష్ట్రంలోనే కాకుండా దేశ ప్రపంచంలోనే నలుమూలల్లో కూడా ఈ రోజు సేవా కార్యక్రమాలు జరిపిస్తున్నారంటే ఆయన చేస్తున్న అభివృద్ధి కానివ్వండి, మన రాష్ట్రానికి ఓ పక్కన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కానివ్వండి, మరొక ఎక్కడున్నా కానీ వారి బాగు కోరుకునే ఒక వ్యక్తి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ రోజున రాష్ట్రం ఎన్నో ఒడిదుడుకు పరిస్థితుల్లో ఉన్నా, లోటు బడ్జెట్లో ఉన్నా, ఎంతో దుర్భరమైన పరిస్థితి ఉంటున్నప్పటికీ కూడా ఆయన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి లాంటి ముఖ్యమంత్రి ఈ రోజున అధికారంలోకి రావడం వల్ల ఈ రోజున రాష్ట్రం మొత్తంలో కూడా పెట్టుబడులు ముందుకు వస్తున్నాయి. అంటే రాష్ట్రం అభివృద్ధి మరొక పక్కన సంక్షేమం రెండు జోడెద్దులకు మళ్ళీ పరిగెడుతున్నటువంటి కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మన నాయకుడిగా ఉండటమే. ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని
మన యువ నాయకుడు లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈరోజు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం కూడా మా అందరికీ కూడా ఆనందదాయకమైన విషయం. ఈ రోజున నారా లోకేష్ గారు లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడల్లో ఈ రోజున పార్టీని నడిపించడం మా అందరికి కూడా ఎంతో గర్వంగా ఉంది. తెలుగుదేశం పార్టీ పేదల పక్షవాది అనడానికి మరొక నిదర్శనం. ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వాళ్ళందరికీ కూడా ఒక అడుగు లేట్ అవ్వచ్చు కానీ గుర్తింపు తప్పనిసరిగా ఉంటుంది. అందుకు కారణం ఈ రోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ గుర్తుగండ ధనంజయ్ గారే తెలుగుదేశం పార్టీ ప్రతి కష్టపడిన వ్యక్తికి కూడా ఉంటుంది అన్నదానికి కూడా నిదర్శనం. ఈ రోజున పార్టీని నమ్ముకొని ధనంజయ్ గారు లాంటి బడుగు బలహీన వర్గాలు పద్మశాలి సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తికి ఈ రోజున ఎంతో ఆర్థిక పరంగా ఎంతో లో స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అటువంటి వ్యక్తి ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకొని పార్టీ పుట్టినప్పటి నుంచి ఆయనకి హోదరిసినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నమ్ముకుంటే ఈ రోజు పోలిట్ బ్యూరో స్థాయికి వ్యక్తి ఎదిగాయంటే అందుకు కారణం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లాంటి సమర్థవంతమైన నాయకులు, కార్యకర్తలు, నాయకులు ఆలోచించి పనిచేసే నాయకత్వం తెలుగుదేశం పార్టీకి ఉండడమే. అలాంటి గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ అభివృద్ధి పదంలో ప్రతి ఒక్కసారి తెలుగువాడు ఇటు ఏ పరిస్థితిలో ఉన్న ఎక్కడున్నా కూడా మన తెలుగు జాతి ముందుండాలని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరుగులెత్తిస్తున్న అభివృద్ధి పదంలో పరుగులెత్తిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారులకు, కార్యకర్తలు, నాయకులు అందరికీ ముఖ్యంగా మరొక ముఖ్య అతిథిగా వచ్చేసిన మా ఆత్మీయులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కడపలో ఇటీవల సంచలనం రేపిన పెద్ద దస్తగిరి హత్య కేసు రాజకీయ రంగు దాల్చిందని మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి భార్య బండి దీప్తిరెడ్డి ఆరోపించారు. అంగడి వీధిలోని తమ నివాసంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆమె తన భర్తను కావాలని టార్గెట్ చేస్తున్నారన్నారు. రాత్రి సమయంలో పోలీసులు సెర్చ్ వారెంట్ తో ఇంటిని తనిఖీ చేశారని, రాజకీయంగా తన భర్త నిత్యానందరెడ్డిని అణచివేయడానికే కేసులో ఇరికించారని పేర్కొన్నారు. దస్తగిరి ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లలో తమకు సంబంధం ఉంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కడప డీఎస్పీ ప్రవర్తనపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు కేసును సమీక్షించాలని కోరారు. ఒక హై లెవెల్ కేసుగా తీసుకెళ్లారు. నిన్న రాత్రి పోలీస్ వాళ్ళు ఏకంగా 20 జీపులలో పోలీస్ వాళ్ళు వచ్చి సర్చ్ వారెంట్ తీసుకొని వచ్చి ఇళ్ళంతా వెతికి తర్వాత నా సర్చ్ వారెంట్ పేరు మీద వచ్చి నా ప్రెజెన్స్లో నాకు సపోర్ట్గా నిలబడిన మా పిల్లలను, ఈ అబ్బాయిని పోలీస్ వెహికల్లో తీసుకొని వెళ్ళిపోయి డిటీసీ వరకు తీసుకెళ్ళి మళ్ళీ ఆ అబ్బాయిని వెనక్కి పంపించారు. మేము రిపీటెడ్గా క్వశ్చన్ చేయడం వల్ల ఇవన్నీ కోణాలు చూస్తుంటే ఇది ఎక్కడికో దారితీస్తుంది అన్నది బహిర్గతం అవుతుంది. బికాజ్ ఇట్స్ ఎ కేస్ మామూలు కామన్ మ్యాన్ యాంగిల్లో చూస్తే కేస్ స్టార్ట్ అయిన విధానం వేరు, కానీ ఇది ఫైనల్గా కన్క్లూడ్ అవుతున్న విధానం ఇంకొక రకంగా పోతుంది. సో మీడియా మిత్రులందరి తరపున నేను రిక్వెస్ట్ చేసుకుంటానంటే ఏంటి నిజాలు ఏవి నిర్ఘాతం కాకుండానే మీరు ఒక ఎత్తు ముందుకు పోయి రాజకీయంగా ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన వ్యక్తిని తొక్కడానికి ప్రతి వాళ్ళు చూస్తున్నారు అనేది బహిర్గతం అవుతుంది. సో వైసీపీ, టీడీపీ, కూటమి ఇలాంటి వాటి కాన్సెప్ట్ను పక్కన పెట్టేసి వై డోంట్ వి డీల్ ద కేస్ యాజ్ ఎ కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్గా ఈ కేసును కామన్ యాంగిల్లో ఎందుకు చూపెట్టలేకపోతున్నారని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. రాజకీయ ఎదుగుదల అనేది దట్ ఈజ్ సెకండరీ ఫర్ అస్. ఫ్రాంక్గా చెప్పాలంటే రాజకీయాల కోసము ఈ లెవెల్లో దిగాల్సిన అవసరం అయితే లేదు. నా భర్తకైతే అసలు లేదు. తర్వాత నా భర్త మీద అన్నెసెసరీ అలిగేషన్స్ అన్నీ వేస్తున్నారు. ఏంటో దస్తగిరి ఇంట్లో 100 కోట్లు డాక్యుమెంట్స్ బయటపడ్డాయి, ఇది అదే అని. 100 కోట్ల డాక్యుమెంట్స్ అనేది ఆ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటే లెట్ ద ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫోకస్ ఇట్, వాటిని బయటికి తీయండి. మీ బీయింగ్ ద 4th పిల్లర్, మీరంతా మా కామన్ మ్యాన్కు సపోర్ట్గా మీరందరూ మీరే ఆలోచించి మీ ఇన్వెస్టిగేషన్ త్రూ అన్నా అది ప్రాపర్గా వెళ్ళాలి అనే కోరుకుంటున్నాను.
ఆ 100 కోట్ల డాక్యుమెంట్ ఏంటో బయటికి తీసి దాంట్లో 1% ఈవెన్ సింగిల్ డాక్యుమెంట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు అట్లీస్ట్ 1 lakh రూపీ ట్రాన్సాక్షన్ ఏదన్నా లేదు, ఒక్క సైట్ అయినా సరే దస్తగిరితో నిత్యానంద్ రెడ్డి ఎంటర్ అయ్యి కనీసము ఒక అగ్రిమెంట్ అయినా చేసుకున్నాడని ఒక సింగిల్ ప్రూఫ్ అయినా మీ ద్వారా మా వరకు చేరితే దెన్ యూ కెన్ ప్రొసీడ్. మీరు అన్న ప్రతి మాటకు ఏదన్నా అర్థం ఉంటుంది. అంతేగాని 100 కోట్ల పెట్టుబడి పెట్టుకొని అనామకుడిలాగా ఉండాల్సిన అవసరం నా భర్తకు లేదు. అండ్ సెకండ్ థింగ్, ఉన్నట్టుండి 1 వీక్ తర్వాత హత్య జరిగిన 1 వీక్ తర్వాత ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను మార్చేసి తర్వాత ఉన్న సిఐలను ఎస్ఐలను విఆర్ల మీద పంపించేసి కేసును ఎందుకో తప్పుదోవ పట్టిస్తున్నారన్నది నేను వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నాను. దానికి కూడా నాకంటూ కొన్ని రీజన్స్ ఉన్నాయి. కాబట్టి తన మంచితనంతో తన కృషితో ఇంతవరకు ఎదిగాడు. ఇప్పుడు వస్తున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని ఇది కూటమి వాళ్ళు చేస్తున్న తప్పిదంగా కూడా నేను కొంచెం కన్సిడర్ చేసుకుంటున్నాను. ఈ డిఐజీ గారికి, డిఎస్పీ గారికి, తర్వాత మన కడప ఎస్పీ గారికి, మీ అందరన్నా వ్యవస్థ అన్నా మాకు చాలా గౌరవం ఉందండి. కానీ ఎందుకో ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పడుతుందన్న ఒక చిన్న భయం మాలో రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎందుకంటే స్టార్ట్ అయిన కోణం వేరు, ఇప్పుడు ముగిస్తున్న కోణం వేరు. ఇది టోటలీ ఏదో రియల్ ఎస్టేట్ దందా, ఇదేదో వైసీపీ ఇన్వాల్వ్మెంట్ దందా అంటున్నారు. కానీ అంత శత్రుత్వము డెవలప్ చేసుకునే మెంటాలిటీ, క్యారెక్టరు, పర్సనాలిటీ నిత్యానంద్ రెడ్డి కాదు. కడప నగరంలో ఇటీవల జరిగిన వైసీపీ నేత పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అంగడి వీధిలోని ఆయన గత రాత్రి నివాసానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. కడప ఇన్ఛార్జ్ డిఎస్పీ బాలస్వామి రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు పెద్ద ఎత్తున నిత్యానందరెడ్డి ఇంటిని మోహరించారు. సెర్చ్ వారెంట్ తీసుకుని వెళ్లి ఇంట్లో ప్రతి గదిని, ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వరకు పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు. మేడం రాసేవాళ్ళు ఎవరు లేరా? ఈ ఫోన్ ఒకటి మేడం బ్యాగ్ వేసుకుని దేనికి పనికిరావు. బాక్స్ నేరాలు చేస్తున్నాం తప్పదు మనకు రాండి బాక్స్ వస్తుంది మంచి వస్తుంది సార్.
కడప కలెక్టరేట్ లో బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం యువజన సంక్షేమ పర్యాటక సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గ వర్ణ లింగ భేదాలను తొలగించి సమాజ స్థాపనకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడని కొనియాడారు. ఆయన బోధనలు నేటి సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. లింగాయత ధర్మ స్థాపకుడైన బసవేశ్వరుడు సమానత్వానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, లింగాయత సంఘ నాయకులు పాల్గొన్నారు. వివాహాన్ని జరిపించిన వ్యక్తిగా కూడా మన చరిత్రలో కనిపిస్తారు. ఈయన పండితులే కాదు, పామరుల సహిత మానవ హక్కులని చెప్పారు. అంతేకాదు స్త్రీ పురుష సమానత్వాన్ని గురించి కూడా బోధించారు. శివుడికి సత్యమని, అతనికి రూపం లేదని, విగ్రహారాధన కూడా వ్యతిరేకించాడు, కర్మకాండలను వ్యతిరేకించాడు. అంతేకాదు ఈయన స్వయంగా బ్రాహ్మణుడైన కూడా నాకు ఒకనైనా అవసరం లేదని చేసుకోలేదని. ఈయన బోధనల్ని జంగం కలబారకి అనే అతను కర్ణాటకుడు 5 సంవత్సరాలుగా రచించాడు కావ్య అనే పేరుతో. ఇవి చాలా ప్రసిద్ధిగా చెందాయి. ఇతను బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయాలే తర్వాత లింగాయత ధర్మంగా స్థిరపడింది. భారత రాజ్యాంగ రచన కాలంలో అప్పటి మైసూరు రాష్ట్ర ముఖ్యమంత్రి నిజరంగప్ప కూడా ఇతని గురించి అంబేద్కర్కు చెప్పాడంట. అంబేద్కర్ ఏమన్నా ఆశ్చర్యపోయాడంట. ఇంతటి విశిష్టత కలిగిన వ్యక్తిని కేవలం కర్ణాటకకే పరిమితం చేశారు, దేశవ్యాప్తంగా ఎందుకు ప్రాచుర్యం కల్పించలేదని పోయాడట. ఈయన ఇంతటి విశిష్ట వ్యక్తి కాబట్టి 2003లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఈయన విగ్రహాన్ని పార్లమెంటులో ఆవిష్కరించాడు. అలాగే ఇతని స్మారకంగా నాణ్యం కూడా విడుదల చేశారు అప్పట్లో. నెక్స్ట్ 2015లో ఇతని విగ్రహాన్ని లండన్లో థేమ్స్ నది ఒడ్డును కూడా అప్పటి ప్రధాని ఆవిష్కరించాడు. 2015లోని కర్ణాటకలోని కడక్ గాంధీ సరస్సులో ఇతని 111 అడుగుల విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. రాజంపేట పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పోలి చెరువు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ కె సుధాకర్ రాజు మృతి చెందారు. కడప జిల్లా రాజంపేట మండలం పోలి చెరువు వద్ద ఈ ప్రమాదం జరిగింది. రాజంపేట నుంచి చిట్వెల్ వైపు వెళుతున్న సమయంలో బైక్ డివైడర్ ను ఢీకొట్టడంతో కానిస్టేబుల్ సుధాకర్ రాజు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుధాకర్ రాజు మృతి పట్ల సహచర పోలీసులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా వేంపల్లిలో గంజాయి సేవించడంతో పాటు విక్రయాలు చేస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ నరసింహులు తెలిపారు. వేంపల్లి పోలీస్ స్టేషన్ లో సీఐ నరసింహులు విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ పర్యవేక్షణలో వచ్చిన సమాచారం మేరకు తాను ఎస్ఐలు తిరుపాల్ నాయక్, తాయార్ హుస్సేన్లు కలిసి పులివెందుల రాయచోటి బైపాస్ రోడ్లోని గవి మల్లేశ్వర స్వామి ఆలయంకు వెళ్లే క్రాస్ రోడ్డు వద్ద వేంపల్లిలోని శ్రీరామ్ నగర్ కు చెందిన నల్లబల్ల మల్లికార్జున, ఎల్లంకూరు వెంకటేష్లు 2 కలిసి గంజాయి సేవించడంతో పాటు విక్రయాలు చేస్తుండటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద 1100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నరసింహులు చెప్పారు. ఈ మేరకు 2పై అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు వేంపల్లి పోలీస్ స్టేషన్ నందు 2 గంజాయి అమ్మే వల్ల అదేవిధంగా తాగి అలవాటున్నటువంటి 2 అరెస్ట్ చేసి ఈరోజు 1 కేజీ 2 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళల్లో ముఖ్యంగా మల్లికార్జున అనే అతను ప్లస్ అదేవిధంగా వెంకటేష్ అతను 2 కూడాను రాయచోటికి వెళ్ళి
నౌకర్జానం అనే దగ్గర గంజాయి తీసుకొని వచ్చేసి మన వేంపల్లి టౌన్లో ఉన్నటువంటి యూత్ కమ్మి చాలామందిని ఈ విధంగా గంజాయి తాగేదానికి అలవాటు చేస్తున్నారు. సో దీనిలో భాగంగా మాకు రావాలని సమాచారం మేరకు అతన్ని వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. సో ముఖ్యంగా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి, మీ యొక్క ఏరియాలో ఎవరైనా గంజాయి సేవిస్తున్నా, అదేవిధంగా గంజాయి ఎవరి దగ్గర ఉన్నా లేదా గంజాయి తీసుకొని ఏ ఒక్క చిన్న గలాట జరిగినా కూడాను పోలీసు వారికి సమాచారం ఇస్తే మీ యొక్క వివరములన్నీ కూడాను కాన్ఫిడెన్షియల్గా ఉంచి ఎవరైతే గంజాయి దాని మీద పొజిషన్లో ఉన్నా, అదేవిధంగా కన్జ్యూమ్ చేస్తున్నా, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా వారి మీద పోలీసు వారు కఠిన చర్య తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం. కడప నగరంలో మున్సిపల్ కార్మికుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU అనుబంధం పిలుపుతో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మున్సిపల్ కార్మికులకు నెల రోజులుగా వేతనాలు ఇవ్వకపోవడం అన్యాయమని మండిపడ్డారు. నిధి పార్ట్ యాప్ పేరుతో జీతాలు ఆలస్యం చేస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కోవిడ్ మరియు అదనపు కార్మికులకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, ఆప్కాస్ లో పనిచేస్తూ మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక తీవ్ర ఎండల్లో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందని, ఒక్కపూట పనికే పరిమితం చేయాలని కోరారు. డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల సమస్యలు మరోసారి రోడ్డెక్కాయి. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర శాఖ పిలుపుతో జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు శాంతియుత ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ రోజు ఉదయం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తమ ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి పంపించారు. సర్వీస్ రూల్స్ రూపొందించడం, కొత్త PRC కమిటీ ఏర్పాటు చేసి ఇంటీరియర్ రిలీఫ్ మంజూరు చేయాలని కోరారు. UPS రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్ DAలు, GPF, APGLI బకాయిలు వెంటనే చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే ఇవ్వాలని కోరారు. పదోన్నతులు కల్పించడం, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం, భాషా ఉపాధ్యాయులకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బండి విశ్వనాథ్ రెడ్డి, ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ప్రెసిడెంట్ను. PRTU రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కడప జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యల సాధన కోసం ఈరోజు ఈ ధర్నా నిర్వహించాం. అదేవిధంగా ఈ నెల 25వ తేదీ కూడా విజయవాడ ధర్నా చౌక్లో భారీ ఎత్తున కడప జిల్లా నుంచి తరలి వెళ్ళి ధర్నాను సక్సెస్ చేయబోతున్నాం. ముఖ్యంగా మా డిమాండ్లు చాలా కాలంగా PRC కమిషన్ వేయకుండా దాదాపు 2023లోనే PRC కమిషన్ వేయాల్సిన పరిస్థితి. కానీ ఇంతవరకు PRC కమిషన్ ఏర్పాటు చేయలేదు. కమిషన్ వేయడం ఆలస్యమైతే కనీసం IR కూడా ప్రకటించలేదు. 30% IR ప్రకటించాలని, ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల ఉద్యోగుల యొక్క DAలు కానీ ELs కానీ సరెండర్ లీవ్స్ సత్వరమే చెల్లించాలని, రిటైర్డ్ అయినటువంటి వారికి అయితే ఈ మధ్య ఒక 7,000 కోట్లు చెల్లించడం జరిగింది. దానికి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు కూడా సత్వరమే పరిష్కరించాలని, ఆ విధంగా కార్యాచరణ ఇవ్వాలని, ఉపాధ్యాయులకు సంబంధించి ఉమ్మడి సర్వీస్ రూల్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. వాటి సాధన కోసం ఉమ్మడి సర్వీస్ రూల్స్ ప్రభుత్వం ఒక సపరేట్ కమిషన్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు JL ప్రమోషన్లు వచ్చే విధంగా కార్యాచరణ తయారు చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, MTS 98/2008 ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో 60 yearsకే రిటైర్మెంట్ వయసు ఇవ్వడం ఉంది. దాన్ని కూడా 2 సంవత్సరాలు పెంచాలని, KGBలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు వాళ్ళకు రావాల్సినటువంటి MTS మినిమం టైం స్కేల్ ఇవ్వకుండా పాత స్కేల్తోనే కొనసాగుతున్నారు. వాళ్ళకు కూడా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని PRTU డిమాండ్ చేస్తుంది. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సమస్యల కోసం ఈ నెల 25న తలపెట్టే ధర్నాకు మీడియా వ్యాప్తంగా అందరినీ కోరుతున్నాం. భారీ ఎత్తున మీరు కూడా మీడియా కవరేజ్ చేసి
మాకు సంపూర్ణ సహకారం ఇచ్చి మా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో మీరు కూడా చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.